కాబట్టి మరి ఈరోజు మనం వింటున్న మరి చక్కటి అంశం ఏది అంటే, దేవుడు తన పిల్లలకు లేకపోతే దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న అద్భుతమైన కిరీటములు గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో ఇంచుమించు సుమారు 5 లేక 6 ఒక అద్భుతమైన కిరీటాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు మీకు మొదటి కిరీటం గురించి నేను చెబుతున్నాను. కొంత మట్టుకు మనం దీని గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఆ కిరీటం ఈరోజు మనం వింటున్న మొట్టమొదటిగా కిరీటం ఏంటో ఒకసారి మీరు చూడగలిగితే, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తున్నాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. మొదటి కిరీటం ఏంటంటే అక్షయ కిరీటము. ఏ కిరీటం చెప్పండి? ఏ కిరీటం చెప్పండి? అక్షయ కిరీటం. ప్రియులారా, ఈ అక్షయ కిరీటాన్ని పొందడానికంట ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, మనకు ఒక పోరాటం ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది? ఎలాగైతే ఈ భూమిపైన ఉన్న వారికి పోరాటం ఉందో, ఒక కిరీటం సంపాదించుకోవడానికి పోరాటం చేస్తారు. ఏమండి, బాక్సింగ్లో ఉన్నవారు ఏమండి ఆ యుద్ధం ఎలా చేయాలో, అందులో ఏ విధంగా నేను గెలుపు నొందాలో అనేది అందులో వాళ్ళు నైపుణ్యత కోసం ప్రయాసపడతారు, రాత్రింపగలు కష్టపడతారు. ఒక క్రికెట్లో ఉన్నవాడు ఏ విధంగా నేను కప్పును సాధించాలని చెప్పి అందులో వాళ్ళు నైపుణ్యతను సంపాదిస్తారు. ఒక పరుగు పందెంలో పోరాడుతున్నవాడు నేను ఏ విధంగా నేను ఆ కప్పును సంపాదించాలి, ఆ బహుమతిని సాధించాలని అందులో కూడా నైపుణ్యతను సంపాదిస్తారు. అలాగే మన పోరాటము, మన పరుగు ఏమండి ఈ భూమిపైన ఉన్న కిరీటాల గురించి కాదు, పరసంబంధమైన కిరీటాల గురించి. ఈ భూ సంబంధమైన వారికి ఎలాగైతే పోరాటం ఉందో మనకు కూడా ఒక పోరాటం ఉంది. ఈ అక్షయ కిరీటాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం కూడా ఈ భూమిపైనే పోరాటం చేయాలి. ఏంటి ఆ పోరాటం? మరి ప్రియులారా, అక్షయ కిరీటాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ భూమిపైన ఉన్న వారు ఏ విధంగా అయితే నైపుణ్యతను సంపాదించి ఏ ఆటలో ఏ రంగంలో వారు ఉంటారో ఆ రంగంలో ఉన్న వారు అందులో ఉన్న ఏమండి వాటి కోసం ఎలాగైతే వారు నైపుణ్యతను సంపాదించి అందులో వాటిని వారు మంచిగా మరి నేర్చుకొని ఏ విధంగా అయితే అందులో వాళ్ళు ప్రయాసపడి ఒక కిరీటమును సంపాదిస్తారో, ఒక బహుమతిని సంపాదించుకుంటారో, మనము కూడా ఏమండి మనకు కూడా ఒక పోరాటం ఉంది. ఏంటో ఆ పోరాటం మీరు చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. గమనించండి, ఇక్కడ మనకు కూడా పోరాటం ఉంది. ఈ పోరాటం అనేది భూ సంబంధమైన శరీరులతో కాదు. గమనించండి దయచేసి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని వాక్యం మనకి ఏమి సెలవిస్తుందంటే, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములతోనూ లోకనాథులతోనూ. బాగా వినండి, బయట దయచేసి బాగా వినండి. ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము ఎవరితో పోరాడుతున్నామంట? మొదటిగా లోకనాథులతోనూ, రెండోది ప్రధానులతోనూ, మూడోది ఏమండి అధికారులతోనూ, అంధకార సంబంధమైన వారితోనూ, తర్వాత ఆకాశ మండలములో ఉంటున్న దురాత్మ శక్తులతోనూ మనం పోరాడుతున్నాం. ఏమండి ప్రధానులు ఈరోజు మీకు చూడండి, ఈరోజు పెద్ద పెద్ద నాయకులు అధికారులు ఏం చెప్తున్నారంటే, మీరు యేసు ప్రభుని అనుసరించకూడదు, కొన్ని ప్రాంతాల్లో మందిరాలు ఉండకూడదు, మందిరాలు పడగొట్టాలి, ఎక్కడైతే క్రైస్తవులు ఉంటారో ఎక్కడైతే చర్చిలు ఉంటాయో అవి పడగొట్టాలి, ఆ విశ్వాసులు కనబడకూడదు,
వారు హైందవులుగా మారిపోవాలి, జై శ్రీరామ్ అని చెప్పాలి, కానీ యేసు ప్రభు అని ఎవరు చెప్పకూడదు. ఈరోజు మన పోరాటం ఎవరితో తెలుసా? వీరితోనే. వారు మనకు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, చంపడానికి సిద్ధంగా ఉన్నారు, మందిరాలు కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రధానులో అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు. వీరందరూ కూడా ఎవరి శక్తితో నడిపింపబడుతున్నారంటే ఆకాశ మండలములో తిరుగుతున్న దురాత్మల శక్తులతో వీరందరూ కూడా నడిపింపబడుతున్నారు. వీరు చెబుతున్న మాట ఏంటంటే, ఏమండి, మీరు ప్రభును అనుసరించకూడదు, మీరు ప్రభును నమ్మకూడదు మీరు అని చాలామంది చాలా విధాలుగా చెబుతున్న వారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వీరితో మన పోరాటం అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు కత్తులు పట్టారు కాబట్టి మనం కూడా కత్తులు పట్టమని కాదు, వాళ్ళు కర్రలు తీసుకున్నారు కాబట్టి మనము కూడా కర్రలు తీసుకోమని కాదు. ఏమండి, వారు కొట్టడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మనం కూడా కొట్టడానికి సిద్ధమని కాదు. ఏమండి, ఆకాశంలో మండలములో ఉన్న దురాత్మ శక్తులు మనల్ని ఎప్పుడెప్పుడు పడగొట్టాలని అవి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మన పోరాటము ఏమండి, వీటితోనే మన పోరాటం ఉన్నది. మరి వీరితో మన గెలుపు పొందాలంటే ఏమండి, ఒక కుస్తీలో ఏమండి, కుస్తీ పైలవాన్ ఉన్నాడు అనుకోండి, కుస్తీలో వాడు సరిగా మరి పోరాడాలంటే ఖచ్చితంగా అందులో ఆ కుస్తీకి సంబంధించిన వాటికి ఆయన సిద్ధపాటుగా నేర్చుకోవాలి. వాటి గురించి ఆ నైపుణ్యతను సంపాదిస్తేనే ఆ కుస్తీలో పాలిభాగస్తుడు అవుతాడు. ఇప్పుడు నేను క్రికెట్లో ఆడుతున్నాను. ఇప్పుడు నేను క్రికెట్లో ఆడుతున్నప్పుడు ఆ ఆట నాకు చక్కగా అర్థం కావాలి. ఆ ఆట నాకు అర్థం కాకపోతే ఆ బ్యాట్ ఎలా పట్టుకోవాలో, ఆ బౌలింగ్ ఎలా చేయాలో, మరి ఏ విధంగా ఆట క్రమం నాకు తెలియకపోతే అందులో నేను నైపుణ్యతను సంపాదించలేను. అలాగే మనము కూడా ఈ భూమిపైన మనము ఏమైనా అంధకార చీకటి శక్తులతో, ఈ లోకనాథులతో మనం పోరాడుతున్నాం కాబట్టి మనము కూడా నైపుణ్యతను సంపాదించాలి. మనము కూడా కొన్ని వాటిపైన పట్టు సాధించాలి. ఏంటి ఆ పట్టు అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, 13వ వచనాన్ని కింద మనం చూస్తున్నాం చూడండి. 13వ వచనం, అందుచేతను మీరు బాగా వినండి మాట, అందుచేతను మీరు ఆపద దినమందు, అంటే మనకి ఆపద ఉంది, మనకు ప్రమాదం ఉంది. ఆ ప్రమాదముతోనే ఆ ఆపదతోనే మనం పోరాడుతున్నాం కాబట్టి మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై విలువబడుటకును శక్తిమంతులగున్నట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచములను ధరించుకునండి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? మనము పోరాడుతున్నది లోక సంబంధమైన వారితోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన వాటితోనూ, దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం కాబట్టి దేవుడు కొన్ని కవచాలను జాగ్రత్త పెట్టాడు. దేవుడు కొన్ని కవచాలను సిద్ధపాటు చేశాడు. ఆ కవచాలను మీరు ధరించుకోండి అని ప్రభు చెప్తున్నాడు. ఈ భూమిపైన వాటిపైన మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఎలాగైతే సర్వాంగ కవచాలు మనం ధరించుకొని యుద్ధానికి వెళతారో, అలాగే దురాత్మ శక్తులతో మనం యుద్ధం చేయాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచములను మనం ధరించాలి. ఏంటి ఆ సర్వాంగ కవచములని మనం చూడగలిగితే ఏమండి, మరి 13వ వచనం నుంచి ఏమండి, మరి 14వ వచనం నుంచి మనం చదువుతున్నాం. బాగా వినండి. ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచములు ఏది అని చెప్తున్నాడంటే, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఇక్కడ గమనించండి, మొదటిగా ఏం చెప్తున్నాడంటే సత్యమైన దట్టి ధరించుకోవాలంట. ఏమండి, ఇక్కడ గమనిస్తున్నారు కదా, సత్యమైన దట్టి, మీ నడుమునకు సత్యమైన దట్టిని ధరించుకోండి. దట్టి అంటే తెలుసు కదండి, యుద్ధానికి పోతున్నవాడు ఏం చేస్తాడంటే ఒక బెల్ట్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఆ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ వాళ్ళు ఎప్పుడైతే నడుముకు బిగించుకుంటారో యుద్ధానికి వారు స్థిరంగా ఉంటారు, కదలకుండగా బిగుగా వాళ్ళకి యుద్ధంలో మంచిగా సహకారం ఇస్తుంది ఆ దట్టి. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు సత్యమనని
దట్టిని మీరు ధరించుకోండి అంటున్నాడు. సత్యం అంటే ఏంటి చెప్పండి? సత్యం అంటే నిజం. నిజం అంటే ఏంటో తెలుసా? అబద్ధం ఆడకూడదు అని చెప్తుంది వాక్యం. చూడండి ఒక మాట మీరు చూడగలిగితే, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తున్నాం. 25వ వచనం, మనము ఒకరికి ఒక్కరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధము ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలను. చాలండి. సత్యం అనే దట్టిని మీ నడమునకు బిగించుకొనండి. ప్రియులారా గమనించండి, సత్యం అంటే అర్థం ఏంటంటే నిజం మాట్లాడాలి. క్రైస్తవునికి ఖచ్చితంగా నిజం ఎప్పుడైతే మాట్లాడతాడో ఏమంటే దేవునిలో వాడు నిజంగా స్థిరంగా ఉండగలడు. యుద్ధానికి వెళుతున్నవాడు ఏమంటే నడుముకు దట్టి లేకపోతే వాడు యుద్ధంలో ముందు కొనసాగలేడు. అలాగే క్రైస్తవుడైన మనకు సత్యం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి, ఎప్పటికీ అబద్ధం మాట్లాడకూడదు. ఈరోజు చాలా ప్రాంతాలలో ఏమంటే చాలా గ్రామాలలో సంఘం నిలబడకుండగా, ఏమంటే సేవకుడు నిలబడకుండగా సంఘం అతలాకుతలం కావడానికి కారణం ఏంటో తెలుసా? ఏమండి, క్రైస్తవుడు అబద్ధం మాట్లాడడమే. ఏమండి, మనం కూడా చూడండి, చాలా గ్రామాలలో కానీ లేకపోతే మన గ్రామంలో కానీ మనం చూస్తుంటాం కదా, మన గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే అతని గురించి మాట్లాడద్దండి అసలు. ఎందుకంటే ఇది చాలా అబద్ధికుడు, మాట్లాడితే అబద్ధాలు ఉంటాయి. ఇతడు పేరుకు క్రైస్తవుడే, ఇతడు చర్చికి వెళ్తాడు, ఈమె ప్రార్థనకి వెళుతుంది, ఈయన చర్చికి వెళ్తాడు, బాగానే ఉంది, కానీ చాలా అబద్ధాలు మాట్లాడతాడు. ఈయన మాట నేను నమ్మను, ఈయన మాట అంటే నేను అస్సలు నమ్మనండి, ఈయన నిజం చెప్తేనే కూడా నేను నమ్మను. ఏమండి, మన మాటలు ఎలా అలవాటుగా మారిపోయాయంటే, ఏమండి, పాత జీవితంలో ప్రభు నమ్మకమునపు ఎలాగైతే అబద్ధాలు మాట్లాడుతున్నామో, ఇంతకుముందు మనం ఎలాగైతే అన్యులుగా ఉన్నామో, లోకానుసారమైన జీవితం జీవిస్తున్నామో, చాలా అబద్ధాలు మాట్లాడేవాళ్ళం మనము. ఒక మాట కరెక్ట్ ఉండేది కాదు. ఉదయం లేచిన కాడి నుంచి మొదలుకొని పండుకునేంత వరకు ఒక దినానికి సుమారు ఒక 10-20 అబద్ధాలైన ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళం. అదే అలవాటు ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకున్నామో, యేసయ్య మన పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆ శిలువలో యాలాడబడిన క్రీస్తు రక్తముతో మనం కడగబడి ఎప్పుడైతే సంఘములో చేర్చబడ్డామో, మరలా అదే అబద్ధాలని మనం కొనసాగిస్తున్నాం. మన మాటల్లో నిజము లేదు, మన జీవితంలో నిజము లేదు, మన మాట అంటే విలువ లేదు, మనం అంటే నమ్మకం లేదు. చూశారా? ఒక అబద్ధం నేను చెప్తే ఆ అబద్ధాన్ని గెలిపించడానికి మరొక అబద్ధం, ఆ అబద్ధాన్ని గెలిపించడానికి మరొక అబద్ధం, ఆ అబద్ధాన్ని గెలిపించడానికి మరొక అబద్ధం. ఆ అబద్ధాల కోసమే ఆ అబద్ధాన్ని గెలిపించడానికే మనకి సమయం సరిపోయింది. కానీ ప్రియులారా గమనించండి, మనం నిజం మాట్లాడితే ఆ పూటకి మనకు బాధ కలుగుతుందేమో, మనం నిజం మాట్లాడితే ఆ సమయానికి మనకు అవమానం వస్తుందేమో. అయితే గమనించండి, మన నిజం మాట్లాడితే ఆ నిజం మనకు ఉన్నత స్థానంలోకి మనకు కూర్చోబెడుతుంది. ప్రభు చెప్తున్నాడు, సంఘము ఒక శరీరము, ఆ శరీరమైన ఈ సంఘములో అబద్ధాలు ఉండకూడదు, అబద్ధపు మాటలు ఉండకూడదు. సత్యమైన దట్టిని మీరు ధరించుకునండి, మీ నడుమునకు బిగించుకోండి. ఏమండి, అలాగే క్రైస్తవునికి ఏమండి సత్యము అనేది ఉండాలి. అంటే అబద్ధం మాట్లాడకూడదు. నువ్వు క్రైస్తవుడని నిరూపించబడాలంటే నీ నోట ఏముండకూడదు చెప్పండి? అబద్ధం ఉండకూడదు. నీ సావైనా సావాలి, కానీ నీ నోట అబద్ధము రాకూడదు. ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం. అక్కడ కింద మాట మీరు చూడగలిగితే చక్కటి మాట, నీతి అను మైమరుపును తొడుగుకొని, నీతి అను మైమరువును తొడుగుకొని ఏమంటున్నాడు అక్కడ? తొడుక్కోండి అని చెప్తున్నాడు. అంటే నీతి అను మైమరుపు అని చెప్తున్నాడు. ఇది ఏంటి అంటే ప్రియులారా గమనించండి, అది ఛాతి మీద ధరించే ఒక కవచం అన్నమాట. గమనిస్తున్నారా? యుద్ధానికి వెళుతున్నవాడు ఏం చేస్తాడంటే
ఛాతి మీద ఒక కవచాన్ని ధరిస్తాడు. వస్తున్న ఆయుధాలని ఆపడానికి ఒక మైమరు అనే ఒక ఛాతి మీద ఒక కవచాన్ని ధరిస్తాడు. అలాగే ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఎలాగైతే ఒక యుద్ధానికి వెళుతున్నవాడు ఛాతి మీద ఒక కవచాన్ని ధరిస్తాడో అలాగే మీరు కూడా నీతిని ధరించండి. ఏం చేయాలో చెప్పండి? దేవుడు మనకు అక్షయ కిరీటాన్ని మనకు ఇయ్యాలంటే ఒకటి సత్యమైన దట్టి అంటే నిజం మనము మాట్లాడాలి. రెండోది ఏమని చెప్తున్నాడంటే నీతి కలిగి ఉండాలి. ఏమండి? నీతి అంటే అర్థమేంటి చెప్పండి? నిజాయితీ, నిజాయితీమైన జీవితం, నీతి కలిగిన జీవితము మన జీవితం ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, మన జీవితంలో ఏనాడు కూడా అవినీతి కనపడకూడదు. ఏమండి? మనం మార్కెట్కి వెళ్తుంటాం, సంతకి వెళ్తుంటాం, లేకపోతే ఎక్కడైనా ఏ స్నేహితుల దగ్గర పెళ్లికి కానీ ఎక్కడైనా వెళుతుంటాం. మనలో ఎక్కడ కూడా ఏ సమయంలో కూడా అవినీతి అనేది కనపడకూడదు. దేవునికి ఆయాసకరమైనది ప్రజలకు చూచి వీడు అవినీతి పరుడు, వీనిలో నీతి లేదు, వీనిలో మంచితనం లేదు, వీడు పాపాత్ముడు అని చెప్పి మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన అవినీతిని బట్టి దూషణ పాలు చేయకూడదు. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి నీతి మనలో కనపడాలి. నీతిమంతుడైన యేసుక్రీస్తు నమ్మిన మనము మన జీవితంలో నీతి కనపడాలి. అదామంటే గొడవలు చేయడం, అదామంటే కోపపడడం, అదామంటే ఏమండి ఇరుగు పొరుగు వాళ్ళతో మనం గొడవ చేసి ఏమండి క్రైస్తవ జీవితాన్ని మట్టిలో పాతిపెట్టి మన పాద జీవితాన్ని ప్రజలకు చూపించి అవినీతి పరులుగా పాపాత్ములుగా కనపడకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒక మాట చూడండి, ప్రభు చెప్తున్నాడు మంచి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. నీతి నిమిత్తం హింసింపబడిన వాడు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నీతిగా బతుకు, నీతిగా ప్రభు దగ్గరికి వచ్చావు, నీతిగా నువ్వు జీవించాలి. నీవు మట్టిలో పోయేంత వరకు నీ జీవితంలో నీతే కనపడాలి. నీ స్వనీతిని, నీ పాపాన్ని క్రీస్తుకు అప్పగించావు. ఇప్పుడు క్రీస్తు నీతి నీలో కనపడాలి, క్రీస్తు నీతి మనలో కనపడాలి, క్రీస్తు నీతి సంఘములో కనపడాలి. ప్రేమైన దేవుని వారలారా, మొదటి ఏంటి చెప్పండి? సత్యమైన దట్టిని మన నడుమునకు బిగించాలి. సత్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? అబద్ధము. సంఘము అబద్ధం ఆడకూడదు. రెండోది ఏంటి చెప్పండి? ఏమండి? నీతి అను మైమరువును ధరించాలంటే ఒక ఛాతి మీద ఒక కవచాన్ని యుద్ధానికి వెళుతున్నవాడు ఎలాగైతే ధరిస్తాడో మనము కూడా నీతి అనే వాటిని మనము ధరించి నీతిగా బతికాలి. ప్రేమైన దేవుని వారలారా, ఇది రెండో విషయం. మరొక విషయం మనం చూస్తున్నాం చూడండి. ఏమండి? అక్కడే 15వ వచనాన్ని చూస్తున్నాం. 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైనని సిద్ధ మనసు అని జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇక్కడ గమనించండి, అబద్ధాన్ని, సంఘములో అబద్ధం ఉండకూడదు, సంఘానికి నీతి ఉండాలి, సంఘానికి ఆ నీతిమంతుడైన క్రీస్తును గురించి ప్రకటించే మనసు ఉండాలి. ఏంటి చెప్పండి? ఇప్పుడు సిద్ధ మనసు అని జోడు అంటే ఏంటి చెప్పండి? చెప్పులు, పాదములకు చెప్పులు. మనము కూడా ఏమంటే సువార్త మనసు కలిగి ఉండాలి. ఎక్కడ పోయినా క్రైస్తవుడు, నీతిని అనుసరిస్తున్న క్రైస్తవుడు, ప్రభుని నమ్మిన క్రైస్తవుడు సువార్త మనసు కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడ వెళుతున్నా, ఎక్కడ ప్రయాణిస్తున్నా, ఎవరు కనపడినా. నిన్న మా స్నేహితుడు పెళ్ళికి వెళ్ళాడు, జంబల్దినే ప్రాంతంలో. ఏమంటే పెళ్ళికి వెళ్ళాడు. జంబల్దిని పక్కలో పుచ్చల్దిని అనే ప్రాంతం ఉంది అనమాట. ఆ ప్రాంతంలో వివాహానికి వెళ్ళాడు. వివాహానికి వెళితే అతడు నాకు వీడియో కాల్ చేశాడు. అక్కడ అంతా అన్నులు కూర్చున్నారు. నేను చెప్పాను, నాకు ఆయన వీడియో చూపిస్తుంటే నేను చెప్పాను, అయ్యా
అక్కడ కూర్చున్నారు చూడి, వాళ్ళకి నువ్వు సువార్త చెప్పావా? ఇదే మాట చెప్పా ఆయనకు. నాకు వాళ్ళకి చూడగానే ఏమనిపిస్తుందంటే సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆయనకు. ఆయన చెప్పాడు నాకు, నేను సువార్త వాళ్ళకి చెప్పానండి. మనకి సువార్త జోడు మనం తొడుక్కోవాలి. మనకి స్నేహితులు కనపడినా, పాత స్నేహితులు కనపడినా, బస్సులో ప్రయాణిస్తున్నా, లేకపోతే ఆటోలో ప్రయాణిస్తున్నా, నిజమే ప్రియులారా, క్రీస్తు నమ్మిన మనము సువార్త అనే జోడుని మనం ధరించుకోవాలి. మన సిగ్గుని వదిలిపెట్టాలి. మన జయం ఒకటే, యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే దైవ కుమారుడు, యేసే మన పాపముల కొరకు దేవుడుగా ఉన్న ఆయన మానవుడుగా ఈ భూమిపైన వచ్చి మనందరి కొరకు శిలువ పైన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఆయనకి నమ్ముకుంటేనే నిత్య జీవము. ఈ సువార్త జోడు మీ పాదములకు తొడుక్కోండి. సువార్త అనే జోడుని మన పాదములకు ధరించుకోవాలి. ఇది 3వ విషయం. 4వ విషయం చూడండి ఒకసారి. 16వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇవన్నీయుగాక విశ్వాసమును ఢాలు పట్టుకునుడి. గమనించండి, ఇక్కడ ఒక యుద్ధానికి వెళుతున్న వాడు యుద్ధరంగంలో ఖచ్చితంగా ఢాలుని ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. ఎందుకో తెలుసా? వస్తున్న ఆయుధాలని తనకు తాను కాపాడుకోవడానికి బలమైనది ఏదన్నా ఉంది అని అంటే తన ఎడమ చేతిలో ఉంటున్న ఆయుధమే అది. ఏంటో చెప్పండి? డాలు. అలాగే ఒక క్రైస్తవునికి అపవాది నుంచి వస్తున్న ఆ భయంకరమైన అగ్ని జ్వాలల లాంటి భయంకరమైన పాపపు క్రియలను మనం అడ్డుకోవాలంటే మనకు ఉండవలసింది ఏది చెప్పండి? విశ్వాసం అన్న ఢాలు. మనలో విశ్వాసము లేకపోతే మనం పడిపోయే అవకాశం ఉంది. మనలో విశ్వాసము లేకపోతే చిన్న రోగానికి పడిపోతాం, చిన్న రోగానికి బాధపడిపోతాం, చిన్న వ్యాధికి బాధపడిపోతాం, చిన్న సమస్యకు మనం కృంగిపోతాం, చిన్న విషయానికి మనము దేవునికి దూషణలాడే పరిస్థితి వచ్చేస్తుంది మనకి. ఎందుకో తెలుసా? మనలో బలమైన విశ్వాసము లేదు గనక. నీలో విశ్వాసం లేదంటే నువ్వు దేవునికి దూషిస్తావు. నువ్వు చిన్న చిన్న విషయాలకి బాధపడుతున్నావంటే నీలో విశ్వాసం లేదని అర్థం. ఏమండి? విశ్వాసముతోనే ఎంతోమంది భక్తులు సింహపు నోరును మూయించారు. ఏమంటే అగ్ని జ్వాలలో పడినా ఆ అగ్ని జ్వాలలు కూడా భక్తులకి ఏమీ చేయలేకపోయింది. విశ్వాసముతోనే నడి సముద్రంలో నడిచారు. విశ్వాసముతోనే 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. విశ్వాసముతోనే ఎంతోమంది భక్తులు ఎన్నో కార్యాలు చేశారు. ప్రేమైన దేవుని వారలారా, అలాంటి విశ్వాసమైన డాలు మన జీవితంలో లేకపోతే పాపములో పడిపోయే అవకాశం మనకు ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది వచ్చి చెప్తారు మీకు, అమ్మా యేసుప్రభు నీకు ఏం చేశాడు? అయ్యా యేసుప్రభు నీ కొరకు ఏం చేశాడు? నీకు డబ్బు ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? లేకపోతే నీ కుటుంబాన్ని కాపాడా? లేకపోతే నీ కుటుంబాన్ని ఏమైనా రక్షించాడా? ఏం చేశాడు నీకు? నీకు పిల్లలు ఇచ్చాడా? ఆరోగ్యం ఇచ్చాడా? లేకపోతే నీకు ధనాన్ని ఇచ్చాడా? ఏమిచ్చాడు నీ ప్రభు? మీరేమంటారు చెప్పండి ఆ మాటకి? మీరేమంటారు? అయ్యా మాకేమీ ఇకపోయినా పర్వాలేదు, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు తిండి ఉంది, నాకు ఆస్తి ఉందని చెప్తారా? ఏం చెప్తారు చెప్పండి? నేను మీ స్థానంలో ఉంటే ఏం చెప్తాను తెలుసా? నా ప్రభు నాకు ఏమీ ఇకపోయినా పర్వాలేదు, ఆయన అమూల్యమైన ప్రాణాన్ని, ఆయన అమూల్యమైన రక్తాన్ని, ఆయన అమూల్యమైన రక్షణాన్ని, ఆయన అమూల్యమైన పరలోకపు భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఇంతకంటే నాకు ఇంక ఏం కావాలి? నాకు ఈ భూమిపైన ఏ కోరికలు లేవు. ఈరోజు నా ప్రాణం ఇలాగే పోయినా నాకు పర్వాలేదు, ఈరోజు నా ప్రాణం ఇలాగే వదిలిపెట్టినా నాకు పర్వాలేదు. నాకు ఒక దృఢమైన విశ్వాసం ఉంది. అదేంటంటే నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. చెప్పగలరా మరి ఈ మాట? నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నాకు ఏమి ఈకపోయినా పర్వాలే, ఇప్పుడే నాకు ప్రాణం పోయినా పర్వాలేదు. నేను పొలంలో ఉన్నప్పుడు ఒక సర్పం వచ్చి నాకు కరిచి చంపేసిన నాకు పర్వాలేదు. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయినా నాకు పర్వాలేదు. నేను ఎక్కడైనా ఏ సమయంలో ఉన్నప్పటికీ గుండెపోటు వచ్చి చనిపోయినా నాకు పర్వాలేదు. నా యేసయ్య నా కొరకు నిత్య జీవం ఇచ్చాడు. ఇంతకంటే భాగ్యం నాకు ఇంకేం కావాలి? ఈ మాట మనం చెప్పగలము? చెప్పండి. ఇది విశ్వాసం ఉంటే తప్ప ఈ మాటలు మన నోట రాలేవు. ప్రేమైన దేవుని వారలారా,
మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నీకు ఏది వచ్చినా నా యేసయ్య ఉన్నాడు, నా యేసయ్య నామమునకి స్తోత్రం కలుగునుగాక అని చెప్తాం. నీకు విశ్వాసం ఉంటే ఏ సమస్య వచ్చినా నీకు పెద్ద కనపడదు. ఎందుకో తెలుసా? ఈ సమస్యకు ఏమండి, ఈ సమస్య కంటే గొప్పవాడు మన వెనకల ఉన్నాడు. విశ్వాసం లేదనుకో చిన్న సమస్య కూడా యేసయ్య కంటే గొప్పగా కనపడుతుంది. విశ్వాసం ఉందనుకో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ సమస్య ముందర నా యేసయ్య ముందర ఈ సమస్య మాత్రం గొప్పది కాదు. కాబట్టి ప్రియులారా, ఐదో విషయం ఏంటంటే విశ్వాసం. మనకుందా విశ్వాసం? భక్తుడు చెప్తాడు, పౌలు గారు చెప్తారు ఒక అద్భుతమైన మాట. చూడండి, ఒకసారి చూడండి. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అంటే మీలో విశ్వాసం ఉందని అర్థము. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మీకు మీరు పరీక్షించుకోండి. ఏమండి, చాలాసార్లు మరి కొంతమంది చెప్తుంటారు, అయ్యా నాకు ఫలానా కళలు వస్తుంటాయి. మన ఒక అక్కగారు చెప్పారు నాకు. అదేంటంటే, సార్ నాకు నిద్రలో భయంకరమైన కొన్ని దేవతలు నాకు మొక్కు, ఏంటి నాకు వదిలిపెట్టావా, నాకు విడిచిపెట్టి పోతున్నావా? నేను అక్కకి అదే చెప్పాను. ఏంటో తెలుసా, మిమ్మల్ని వచ్చి నిన్ను మొక్కుతాను, ఓకే, మీరు నాకు చెప్తున్నారు కదా, నేను వచ్చి మీకు మొక్కుతాను. అయితే ఒక పని చేయండి, మీరు నా కొరకు ఏం చేశారు? నేను ఏ దేవునైతే ఈరోజు మొక్కుతున్నానో ఆయన నా కొరకు శిలువ పైన రక్తాన్ని కార్చాడు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, నా కొరకు తన పైన నాకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. మీరేం చేశారు? నేను వచ్చి మొక్కుతాను. మీకు ఎన్ని టెంకాయలు కావాలి కొడతాను, మీకు ఎన్ని మేకలు కావాలి నేను కోస్తాను, మీకు ఎంత రక్తం కావాలి మీకు తాపుతాను. నా కోసం ఏం చేశారు? సమాధానం రాదు. ఎందుకో తెలుసా? అవి ఒట్టి విగ్రహములు గనక, అవి సాతాను సంబంధి గనక వాళ్ళ దగ్గర మాట లేదు, జవాబు లేదు. శిలువలో ఒకసారి మీరు ప్రభుని అడగండి, యేసయ్యా నా కోసం ఏం చేశావు తండ్రి అని చెప్తున్నాడు. ఈ శిలువ పైన గాయములతో నేను కనబడుతున్నాను కదా, 3 మేకల మధ్యన యాలాడబడ్డాను కదా, అది ఎవరి కోసం తెలుసా? నీకోసమే. చూశారా ఎంత మంచివాడు ఆయన. ప్రాణ త్యాగానికి మన రక్తం ఇచ్చి, మన ప్రాణం ఇచ్చి, మన ధనాన్ని ఇచ్చి, మన సర్వం ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. కాబట్టి సంగమా ఏం కలిగి ఉండాలి చెప్పండి? చెప్పండి, వినపల్లె. ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. విశ్వాసం అనే డాలు మనకుంటే అపవాది వేస్తున్న ప్రతి బాణానికి ఆ డాలు విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచిది, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.